ఏపీ రాజకీయాలు చిత్ర విచిత్రంగా మారుతున్నాయి. ఈ యొక్క 2, 3 రోజుల్లోనే చాలా చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితి అన్ని పార్టీలు కూడా ఎదుర్కొంటున్నాయి. వైఎస్ఆర్‌సీపీ మాత్రం చాలామంది అభ్యర్థులని మార్చడము, కొత్త వాళ్ళని పెట్టడము, చాలామంది పాత వాళ్ళని మార్చడం చాలా తలనొప్పిగా మారింది. రెబెల్స్‌గా తయారవుతున్నారు. అలాగే తెలుగుదేశంలోకి జంప్ అవుతున్నారు. ఇటు తెలుగుదేశం పార్టీని చూస్తే జనసేనతో, బీజేపీతో కలిసిపోవాలని సీట్ల సర్దుబాటులో వాళ్ళు తలమునకలై ఉన్నారు. ఇటు జనసేన కోసమే బీజేపీతో కలవాలని చెప్పేసి తెలుగుదేశం ఉన్నట్టుగా బీజేపీకి అర్థమవుతుంది. బీజేపీని అసలు పొత్తులో పెట్టుకోవద్దనే ఉద్దేశం తెలుగుదేశానికి ఉన్నదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులకు అర్థమైందో ఏమో. ఎందుకంటే వీళ్ళు అడిగిన సీట్లు దాదాపు ఒక 30 సీట్లు ఎమ్మెల్యేలు, దాదాపు ఒక 6-8 సీట్ల దాకా ఎంపీ సీట్లు బీజేపీ అడిగింది. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వనన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ గారు సరే ఎన్ని ఇచ్చినా కలిసిపోవాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఆయన పొత్తులో భాగంగా చర్చలు జరుగుతున్నారు. వాళ్ళు అభ్యర్థులను ప్రకటించుకుంటున్నారు. బాగానే ఉంది. అయితే బీజేపీతో పొత్తును ఉన్నదని చెప్పేసి వాళ్ళతో చర్చలు జరపకుండానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని ప్రకటించడం, ఇంకొకటి ఈ బీజేపీకి సంబంధించిన వాళ్ళ సీట్లను కూడా ఇన్ని సీట్లు ఇస్తామనేది తేల్చకపోవడం, వాళ్ళు అడిగిన దానికి చాలా అంటే దాదాపు 5 సీట్లే, ఒక 6 సీట్లే ఇస్తాం ఎమ్మెల్యే సీట్లు, 2 సీట్లు మాత్రమే ఎంపీ సీట్లు ఇస్తామని లీక్ చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ రాష్ట్ర నాయకులకు కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీన్ని సీరియస్గా తీసుకుంది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం. ఇమ్మీడియట్లీ భారతీయ జనతా పార్టీలో ఉన్న ముఖ్య నాయకులతో ఒక ముఖ్యమైనటువంటి ఢిల్లీ నుంచి వచ్చిన ముఖ్యమైన బీజేపీ నాయకుడు మరియు ఏపీ రాష్ట్ర నాయకులని పిలిపించుకొని హైదరాబాద్లోని శివారులో 2 రోజుల నుంచి కీలక సమావేశం జరుగుతుంది. ఇంకా 2 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి ఇది చాలా సీరియస్గా తీసుకొని తెలుగుదేశంతో పొత్తును లేకుండానే ఒంటరిగా పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నట్టుంది. వీళ్లకు సీట్లు ఇవ్వకుండా తక్కువ సీట్లను ప్రకటిస్తామని చెప్పడం అవమానంగా భావించినటువంటి కేంద్ర నాయకత్వం ఇప్పుడు వాళ్ళు ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంట్లో భాగంగానే ఆపరేషన్ ఏపీ ప్రారంభించారు. నిజంగా చెప్పాలంటే ఆపరేషన్ కమల్ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసినట్టనే చెప్పుకోవచ్చు. ఇంకొకటి వైఎస్ఆర్‌సీపీలో ఇటు టీడీపీలో కూడా టికెట్ రానటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలన్నిటిపై ఫోకస్ చేసింది. అక్కడున్నటువంటి 2 పార్టీలో టికెట్ రాని వ్యక్తులని, మంచి పేరుండి పలుకుబడి ఉండి ఉన్న వాళ్ళందరినీ కూడా పార్టీలోకి జాయిన్ చేసుకునేటువంటి ప్రణాళికను ఇప్పుడు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని అభ్యర్థిని రెడీ చేయమని ఆదేశాలు కూడా జారీ చేశారు. దాదాపు తెలుగుదేశం నుంచి మాజీ ఎమ్మెల్యేలు, నిన్నటి వరకు ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా ఇప్పుడు దాదాపు 40-50 మంది తెలుగుదేశం నుంచి, ఇటు వైఎస్ఆర్‌సీపీ నుంచి 20-25 మంది కూడా దాదాపు 75 మంది ముఖ్య నాయకులు, చాలా ముఖ్యమైనటువంటి పార్టీలో ముఖ్యమైనటువంటి నాయకులు ఇటు తెలుగుదేశం నుంచి భారీ ఎత్తున చేరికలుండే అవకాశం ఉంది. ఇది ఆపరేషన్ కమల్ దీన్ని ఫోకస్ చేసి ఏపీలో ఇప్పుడు ఉధృతం చేశారు. చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి. అటు పక్క భారీ ఎత్తున చేరికల కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం కీలక సమావేశాలు బీజేపీ నిర్వహిస్తుంది. సరే ఇంకా ఎంతెంత వేడెక్కుతాయో ఈ రాజకీయాలు, ఇంకా ముందు ఏపీ రాజకీయాల కోసం మనం వెయిట్ చేసి చూడాల్సినటువంటి అవసరము చాలా ఉన్నది.